అందరికీ ప్రభువేటన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. నేను చెప్తున్న వాక్యాన్ని వింటున్న మీకు వందనాలు. అధ్యాయం ఏమంటే ధన్యుడు ఎవడు? కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. మనం ఎలా బ్రతకూడదో చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోటను కూర్చుండక. దుష్టులు ఎవరు? సపోజ్ గా మనం చర్చికి పోతున్నామంటే దుష్టులు ఎలా ఉంటారు? ఏం పోతావులే, మూవీకి వెళ్ళారా, గేమ్స్ చదవరా అంటారు దుష్టులు. పాపల మార్గంలో నిలవక, శరీరకారంగా తప్పులు చేస్తుంటారు పాపలు. అపహాసులు కూర్చున్న చోటన కూర్చుండగా. అపహాసులు అంటే ఒక బ్యాచ్ అయ్యి ఒక కూర్చొని పోయే వాళ్ళని హేళన చేసి మాట్లాడతారు. చిన్న దాంట్లో ఎలా బ్రతకాలో చెప్తున్నారు. ఇప్పుడు ఎలా బ్రతకాలో చెప్తున్నారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అంటే ధ్యానించేవాడు ధన్యుడు కాదు, అలా అని చదివేవాడు ధన్యుడు కాదు. రాత్రి పగలు ధ్యానించేవాడు ధన్యుడు కాదు, చదివేవాడు ధన్యుడు కాదు. మరి ఎలా ధన్యుడు అవుతాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఆనందించుచు దివారాత్రము దానిని ధన్యించువాడు ధన్యుడు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.